ఈ రోజు నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మొదటి వన్డే ఈ రోజు వడోదరలోని BCA స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్ ను టెస్టులో వైట్ వాష్ చేసిన కివీస్ ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేలో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్ ను ఓడించగలమని విల్ యంగ్ ధీమా వ్యక్తం చేశాడు. 2024 ఆఖర్లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో విల్ యంగ్ ది కీలక పాత్ర. విల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తా చాటాలని అతడు ఉవ్విల్లూరుతున్నాడు. ఈసారి భిన్నమైన ఫార్మాట్ లో క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాం. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తుంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికీ మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం ఉంది. ఈ సిరీస్ కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్లతో వన్డేల్లో విజయం సాధించాం. ఇక గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. భారత్ లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి మెట్టుపై బోల్తా పడ్డాం, కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు మా దృష్టి కేవలం ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది అని విల్ యంగ్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు 3 వన్డేల సిరీస్ లో భారత పర్యటనకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్ కు కివీస్ కెప్టెన్ గా మైకేల్ బ్రేస్వెల్ వ్యవహరించనున్నాడు. ఈ రోజు తొలి వన్డే మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానుంది.